మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. తెలంగాణ కుంభమేళగా పిలువడే మేడారం మహాజాతరకు పూజల అంకురార్పణ జరుగుతుంది. మేడారం మహాజాతర ముందస్తుగానే భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవార్లను దర్శించిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం నేను మేడారం గద్దెల ప్రాంగణం దగ్గర చూడొచ్చు. భక్తులంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవార్లకు చీర బెల్లంతో కూడా మొక్కులు చెల్లించిన పరిస్థితి కనబడుతుంది. అసలు ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారు? ఈ గుడిమెలిగ పండుగ మణిగమెలిగ పండుగతో మేడారం మహాజాతరకు అంకురార్పణ జరిగింది. 21 నుంచి 24 జరిగేటువంటి మహాజాతరకు ఎటువంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి, వాళ్ళ ఆదివాసీ సాంప్రదాయాలతో ఉపవాస దీక్షలు ఏ విధంగా ఉంటారో నాకు అందుబాటులో మేడారం సమ్మక్క ప్రధాన పూజారి అరుణాయతో మాట్లాడదాం. అసలు ఈ 4 రోజుల పాటు పూజా కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఈ మహాజాతర తంతు ఏ విధంగా ఉంటుంది మొత్తం? శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇది ఆదివాసీల జాతర. కేవలం ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం మాత్రమే ఈ పూజా కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే అంటే జనాలకు 4 రోజుల జాతర అండి, కానీ మా ఇంట్లో మాత్రం ఇది 3 వారాల జాతర. గుడిమెలిగే పండుగ పూజా కార్యక్రమంతో స్టార్ట్ అవుతుంది. ఆ రోజు అమ్మవార్లకు మా ఇంట్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి మా ఇంట్లో నుంచి అమ్మవారికి పసుపు కుంకుమ చీరేసార తీసుకెళ్ళి ఊర్లో ఉన్న గుడికి తీసుకెళ్తాము. అట్లనే సమ్మక్క పూజారులు, అటు సారలమ్మ పూజారులు, ఇటు గోవిందరాజు, ఇటు పగిడిదరాజు పూజారులు తమ తమ గుళ్ళల్లో ప్రత్యేకంగా పూజలు చేసి అందరు నియమ నిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి జాగారాలు ఉంటూ ఉపవాసాలు చేసుకుంటూ ఈ మహాజాతరని ప్రారంభించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఫిబ్రవరి 21 తారీఖు బుధవారం రోజున ఇటు కన్నపల్లి నుంచి సారలమ్మను, ఇటు కొండాయి నుంచి గోవిందరాజును, పూనుగొల్ల కామరం నుంచి పగిడిదరాజును తీసుకొచ్చి ముందుగా మా ఊర్లో ఉన్న గుడికి తీసుకెళ్ళి ఈ మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలల్లో సమ్మక్కకు, ఇటు పగిడిదరాజుకు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం కళ్యాణాన్ని నిర్వహించడం, మరలా అక్కడి నుంచి తీసుకొచ్చి వీళ్ళని గద్దెలలో ప్రతిష్ఠించడం జరుగుతుంది. గురువారం పూట ఉదయం పూట అడవికి వెళ్ళి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి వనాన్ని తీసుకొచ్చి గద్దెలలో ప్రతిష్ఠిస్తాము. అయితే వనాన్ని ఎందుకు తీసుకొస్తామంటే అమ్మవారికి ఎటువంటి రూపం ఉండదు కాబట్టి ఈ వనాన్నే ప్రతీకగా చిహ్నంగా భావించి గద్దెలలో ప్రతిష్ఠించడం. ఇదే రోజు చిలకలగట్టు నుంచి సమ్మక్కను కుంకుమని రూపంలో తీసుకురావడం జరుగుతుంది. మరలా శుక్రవారం పూట గద్దెలలో అమ్మవార్లందరూ కొలువై ఉంటారు. ఇదే రోజు అధిక సంఖ్యలో భక్తులు పాల్పంచుకొని తమ తమ మొక్కులను సమర్పించడం జరుగుతుంది. అయితే ఏంటంటే 23వ తారీఖు రోజు భక్తులు విఐపి దర్శనాలు అధికంగా ఉంటున్నాయి. ఏంటంటే వేరే గుళ్ళో చూసుకుంటే అమ్మవారికి రూపం ఉంటుంది కాబట్టి నగలు, ప్రత్యేకంగా చీరలు, పూలు, పండ్లతో అలంకరణ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఈ గుళ్ళో అమ్మవారి గద్దెలలో భక్తులు వేసే కానుకలు, ముడుపులైనా సరే, ఇప్పుడు పెళ్లి కూతురు ఎట్లా రెడీ అవుతుందో అవన్నీ అమ్మవారికి వేస్తారు. అవి మొత్తం గద్దెల దాకా నిండిపోయి రాసులుగా పడి ఉంటాయి. అదే అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ అన్నట్టు. అదే రోజు వీళ్ళు విఐపీల తాకిడి అధికంగా ఉంటుందని అవన్నీ తీసేయడం జరుగుతుంది. మొత్తం తీసేయకపోయినా ఎంతో కొంత ఉంచాలండి, ఎందుకంటే అది అలంకరణ కాబట్టి. మరలా శనివారం పూట తిరిగి వీళ్ళను మన ప్రవేశం చేయడం జరుగుతుంది. అయితే మేడారం వచ్చే భక్తులకు నా యొక్క మనవి ఏంటంటే ప్లాస్టిక్ని వాడకండి. అంటే వాడొద్దని కాదు, ఎంత తక్కువ వాడితే అంత మంచిది. అమ్మవారి ముడుపులైనా కానీ తినుబండారాలైనా కానీ మీరు ప్లాస్టిక్ కవర్లలో తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నారు. జాతర అయిపోయిన తర్వాత మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఉండే పశు సంపద కూడా రోగాన బారిన పడి చనిపోవాల్సి వస్తుంది. బీర్లు తాగుతారు, బీర్ బాటిల్ మా పంట పొలాలలో పలగొడుతున్నారు. ఏదైనా కాక పలగొడుతున్నారు. అట్లా చేస్తే మాకు వర్షాకాలం స్టార్ట్ అయిందంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఈ మేడారం వచ్చే ఈ 2 జాతరల నుంచి మేడారం వచ్చేటోళ్ళు హలాల్ అంటారు. ఈ హలాల్ పద్ధతి అనేది ఇక్కడ ఉండదు. ఇది ఆదివాసీ సాంప్రదాయం కాదండి. మీరు ఏంటంటే హలాల్ చేస్తే మాత్రం మీ మొక్కు అమ్మ వాళ్ళకు చెల్లదు. దయచేసి ఇది గమనించగలరని. ఈ 4 రోజుల పాటు మీరు ఎటువంటి ఉపాస దీక్షతో ఉంటారు? ఈ సమ్మక్క చిలకల దగ్గర పూజలు కావచ్చు, సారలమ్మ టెంపుల్ దగ్గర ఆ పూజలు, ఆ సమయం ఎట్లా ఉంటుందంతా? అంటే సమయం అనేది పర్టికులర్ అని చెప్పలేము. అంటే పూజా కార్యక్రమాలు తొందరగా కావచ్చు, లేటుగా కావచ్చు. ఏంటంటే పూజారులందరూ నియమనిష్టలతోటి, భక్తి శ్రద్ధలతోటి జాగారాలు ఉంటూ ఉపవాసాలు చేసుకుంటూ అమ్మవార్లను కొలవడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత శక్తివంతమైన తల్లులు కాబట్టి వాళ్ళని వశపరచుకోవాలంటే మనం ఎంత నిష్టతోనుంటే అంత పూజా విధానం, అంత ఫలితం వస్తుందండి. ఎట్లా ఉంది ఈసారి కోఆర్డినేషన్? ఇటు ఆదివాసీ మీకు పూజారులకు, దేవదాసికి సంబంధించిన అధికారులకు కావచ్చు, గత జాతరకు ఈ జాతరకు కోఆర్డినేషన్ ఏ విధంగా ఉంది? జాతరను ఎట్లా విజయవంతం చేయబోతా ఉన్నారు? దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టేనండి. భక్తులు అంటే పోయిన జాతర కంటే ఈ జాతరకు అంటే భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని మన గవర్నమెంట్ కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఇటు వాటర్ అయినా కానీ, బాత్రూమ్స్ అయినా కానీ, ఇప్పుడు జంపన్నవాగు దగ్గర స్నానఘట్టాలు అయినా కానీ, ఇటు ట్రాఫిక్ ఇట్లా ఎప్పుడప్పుడు క్లియర్ చేస్తున్నారు. గత జాతర కంటే ఈ జాతరకు మెరుగైన సదుపాయాలు కల్పించిందండి. వచ్చే భక్తులకు ఏంటంటే జాగ్రత్తగా రండి. వెళ్ళేటప్పుడు
తాగి వెహికల్స్ డ్రైవ్ చేస్తున్నారు, అట్లా చేయకండి, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే మీరు చిన్నపిల్లలతో ఫ్యామిలీస్తో వస్తారు, ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా తాగి తన్నుకుంటున్నారు, అది మాత్రం చేయకండి. ఎందుకంటే మీ చుట్టూ ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి అది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది మేడారం పూజారి అరుణ్ అభిప్రాయం. అయితే బుధవారం రోజు నుంచి 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కొనసాగుతుంది. జాతరను ప్లాస్టిక్ రహితంగా జాతర కొనసాగించాలి. బుధవారం రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఒక వారం రోజుల పాటు ఉపవాస దీక్షలతో ఈ మేడారం మహాజాతర కొనసాగుతుంది. 4 రోజుల పాటే కాదు, ఇంకా ఈ వారం వరకు, తిరుగు వారం వరకు కూడా మేడారం పండుగ అంగరంగ వైభవం కొనసాగుతుంది. దీనికి సంబంధించి దేవాదాయ శాఖ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కూడా పూజారి అరుణ్ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ లైన్ న్యూస్, మేడారం.